చంద్రబాబు పెట్టుబడులకు ఎర్రతివాచి పరిస్తే పారిశ్రామికవేత్తలను వెళ్లగొట్టిన అపవాదులు జగన్ రెడ్డి మూటగట్టుకున్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించే సంస్థల్ని ఆయన ఆంధ్రప్రదేశ్లో నిలబడనివ్వకపోవడంతో వాళ్లు వేరే దారి చూసుకున్నారు. పైగా మైనింగ్లో వాటాలు అడుగుతూ వ్యాపారవేత్తలను జగన్ ప్రభుత్వం వేధించిన తీరు ఇప్పుడు కూడా కళ్లకు కట్టినట్లే కనిపిస్తోంది. 5 ఏళ్ల కాలంలో వైసీపీ వాళ్ల ఆస్తులు పెరిగితే ఆంధ్రప్రదేశ్కు భారీగా అప్పులు మిగిలాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైసీపీ అడ్డంకిగా మారింది. పరిశ్రమలు వస్తేనే అభివృద్ధి ఉంటుందని తెలిసి కూడా జగన్ దుశ్చర్యలు ఆపలేదు. పారిశ్రామిక రంగం పూర్తిగా విధ్వంసానికి గురైంది. విశాఖపట్నంలో లులు సంస్థకిచ్చిన స్థలం లీజు రద్దు చేయడంతో ఆ సంస్థ ఏపీ నుంచి వెళ్లిపోయింది. అనంతపురం జిల్లాలో జాకీ సంస్థకిచ్చిన భూముల్లో నిర్మాణాలు ప్రారంభిస్తే అక్కడున్న ఎమ్మెల్యే కమిషన్ల కోసం వారిని బెదిరించారు. దాంతో జాకీ సంస్థ ఏకంగా సీఎం జగన్కే లేఖ రాసి భవిష్యత్తులో ఏపీకి రాబోమని స్పష్టం చేసింది. రాష్ట్రం నుంచి నిష్క్రమించింది. ఇక రాష్ట్రంలో ఎప్పటినుంచో పేరున్న సంస్థగా అనేక రివార్డులు, అవార్డులు సొంతం చేసుకున్న అమర్ రాజా బ్యాటరీ సంస్థను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. కాలుష్యం పేరుతో ఈ సంస్థను మూయించివేసేందుకు ప్రయత్నించారు. న్యాయస్థానాలు అండగా నిలవడంతో అమర్ రాజా బ్యాటరీస్ ఉత్పత్తిని కొనసాగించింది. జగన్ రాజకీయ కక్షతో ఆనాడు టీడీపీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ను బెదిరించేందుకు చేసిన ప్రయత్నాలతో అమర్ రాజా బ్యాటరీస్ తన భవిష్యత్తు విస్తరణను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మార్చేసింది. కియా సంస్థను ప్రారంభించేందుకు జగన్ వెళ్లగా అక్కడ ఉన్న ఎంపీ గోరంట్ల మాధవ్ కియా యాజమాన్యాన్ని 2 వేళ్లు చూపించి కాల్ చేస్తామంటూ బెదిరించిన వైనంతో కియా పరిశ్రమ అనంతపురంలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేదు. విశాఖపట్నంలో అనేక పరిశ్రమలు తమ విస్తరణ ప్రతిపాదనలను నిలిపివేశాయి. దీంతో పాటు రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వం తమ కార్యాలయాలను నిర్మించాలని భావించినప్పటికీ జగన్ అడ్డుకున్నారు. వారికిచ్చిన భూములను కూడా రద్దు చేశారు. జగన్ విధ్వంసం పరిశ్రమలతో ఆగలేదు. ప్రకృతి వనరులపై కూడా జగన్ పగబట్టారు. రాష్ట్రంలో ఉండే గనులను స్వాధీనం చేసుకున్నారు. అధికారంలోకొచ్చిన వెంటనే మైనింగ్ను నిలిపివేయాలని పలు సంస్థలకు నోటీసులు పంపారు. ఎదురు తిరిగిన వారికి పెనాల్టీ రూపంలోనూ పొల్యూషన్ పేరుతో 100 కోట్ల జరిమానాలు విధించారు. ప్రస్తుత మంత్రి గొట్టిపాటి రవికుమార్కు 1000 కోట్ల రూపాయల పెనాల్టీ వేయడమే కాకుండా ఆయన పరిశ్రమలకిచ్చిన లైసెన్సులను కూడా రద్దు చేసి ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. పలు ప్రాంతాలలో గనుల యజమానులను పిలిపించి గనుల ఆదాయంలో వాటా అడిగారు. లేని పక్షంలో మైనింగ్ జరగనివ్వబోమని హెచ్చరించారు. కొంతమందిని కిడ్నాప్ చేసి మరీ బలవంతంగా గనుల్లో వాటాలు తీసేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమను హస్తగతం చేసుకున్నారు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో గ్రావెల్ మైనింగ్ మాఫియాలు చెలరేగిపోయాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సామంత రాజ్యాలుగా మార్చుకుని మైనింగ్ దందాను నడిపారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం, చివరకు ఉద్యోగులు దాచుకున్న సొమ్ము నుంచి వారికి రుణాలు కూడా ఇవ్వకపోవడం వంటి పనులు జగన్కే చెల్లింది. వాటితో పాటు రివర్స్ పీఆర్సీనిచ్చారు. 6 కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చి బకాయిలను కూడా వసూలు చేయడంతో పాటు ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియలకిచ్చే డబ్బును కూడా తగ్గించేశారు. దాంతో రెచ్చిపోయిన ఉద్యోగులు విజయవాడకు పిలుపునిచ్చి అప్పటి వరకు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. తమ తిరుగుబాటును బహిర్గతం చేశారు. విజయవాడకు పిలుపునిచ్చి దానిని జయప్రదం చేసిన ఉపాధ్యాయులను వెంటాడి వేధించారు. ప్రవీణ్ ప్రకాష్ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించి ఉపాధ్యాయులను వెంటాడారు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడమే కాకుండా మరికొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ స్థలాలను వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలోని పలు రాజకీయ పక్షాలు కోర్టుకు వెళ్లి ఆ ప్రక్రియను అడ్డుకున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ఆర్థిక సంస్థ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పలు ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, చివరకు ఎస్ఎస్సీ బోర్డు వద్ద ఉన్న విద్యార్థులకు ఫీజులు చెల్లించే నిధులను కూడా అధిక వడ్డీ ఇస్తామని ఆ కార్పొరేషన్కు బదలాయించి సంక్షేమ పథకాలకు మళ్లించారు. దాంతో యూనివర్సిటీలు దివాళా తీశాయి. వీటన్నింటికీ మించిన ఆర్థిక అరాచకానికి పరాకాష్ట ఏమిటంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం అమ్మే మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకునొచ్చారు. సుమారు 12,500 కోట్ల రూపాయలు 6 బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణంగా తీసుకున్నారు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని దాటి ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ జగన్ సర్కార్ అప్పులు చేసింది. దాంతో ఆదాయ వ్యయాల్లో తేడా వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థ కుంటినడకన నడిచింది. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వ కాలంలో ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది. దాని ప్రకారం అప్పట్లో 10 లక్షల కోట్లు అప్పు చేశారని తేలింది. అప్పటికే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్స్లో 1000 కోట్ల రూపాయలు పేరుకుపోయాయి. అభివృద్ధిని విస్మరించి అనుత్పాదక వ్యయాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని కూడా ఆర్థిక నిపుణులు విశ్లేషించారు. దీనివల్ల జీడీపీ తగ్గిపోయి రాష్ట్ర ఆర్థిక క్రెడిబిలిటీతో పాటు రేటింగ్ కూడా పడిపోయిందని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కారణంగా అమరావతి క్యాపిటల్ బాండ్స్కు ముంబై స్టాక్ ఎక్స్చేంజ్లో నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు. 5 సంవత్సరాల పాటు ప్రతీకార రాజకీయాలు, వ్యవస్థల విధ్వంసంతో మొత్తంగా ఆనాటి రాష్ట్ర పరిస్థితిని తిరోగమన దిశలో పయనించింది. గతంలో అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతో పాటు పూర్తిస్థాయిలో అభివృద్ధిపై దృష్టి సారించారు. జగన్ ప్రభుత్వం హయాంలో మాత్రం కక్ష సాధింపు రాజకీయాలకే పెద్దపీట వేశారు. అందుకని 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.